నేను చెప్తాను కాదు, మీరు ట్రై చేయాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేస్తాను నేను. చూడండి, చక్కగా మళ్ళీ ఒకసారి కలిపించుకుని మూత పెట్టేసేస్తాయి. ఇక ఒక 5 నిమిషాలు సిమ్లో దీన్ని వదిలేసేద్దాం. ఇక చక్కగా ఉడుకుతుందో. ఎట్టయినా మట్టి కుండేనండి. మనం మట్టి కుండలో వండుకుంటే ఎంత బాగుంటాయో చూసారా. ఇది చేపల పులుసు లాగా ఎంత బాగుందో, సూపర్ టేస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఇది ఆరితే సాయంత్రానికి ఇంకా ఫుల్ టేస్ట్ వస్తుంది అనమాట. నాకు ఇప్పుడు అయిపోయింది కర్రీ. నేను ఇప్పుడు కట్టేసుకుంటున్నాను. ఇక కట్టేసుకుని మూత పెట్టేసుకుని నేను సాయంత్రం తింటాను, రాత్రికి భోజనంలో తింటాను దీన్ని. ఎంత చక్కగా వచ్చిందోనండి కంద పులుసు. ఇది 2 రోజులైనా 3 రోజులైనా నిల్వ ఉంటుంది, మీకు ఏం పాడు కాదు. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీల్లోకి, దేంట్లోకైనా